హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ఎన్టీవీ. దిస్ ఈజ్ తారక్. ఈ నెల 15న తంత్ర అనే ఒక సినిమా రాబోతుంది. అంటే ఈ యుగంలో కూడా, ఈ కాలంలో కూడా ఈ తంత్రాలు మంత్రాలు ఏంటనుకుంటున్నాం. సో మరి ఈ సినిమా గురించి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు, అసలు ఈ సినిమా ఎలా పుట్టింది, అది మన ముందుకు ఎలా రాబోతుంది అంటే ఇంట్రెస్టింగ్ విషయాలు తెలియజేయడానికి క్యాస్ట్ అండ్ క్రూ మనతో ఉన్నారు. వాళ్ళతో మాట్లాడదాం. హలో అన్నయ్య గారు. హాయ్ ధనుష్ గారు. అండ్ హాయ్ శ్రీనివాస్ గారు. మనం ఉన్నది ఇప్పుడు 2024. 2024లో కూడా మంత్రాలు, తంత్రాలు ఇవన్నీ అంటే వర్కౌట్ అవుతాయా? ఎందుకంటే దాని మీద డిబేట్లు నడుస్తుంటాయి, తప్పు అని ప్రూవ్ చేస్తుంటారు. మొన్నే ఓ స్త్రీ రేపు లాంటివి చూసాం, దాని తర్వాత వేరే చూసాం కదా. సో దీన్ని ఓన్లీ సినిమాటిక్గానే చూడాలా, లేదంటే లాజికల్గా కూడా చూడాలి? ఎలా చూడాలి దీన్ని అసలు మేము? బోత్ వేస్ అండి. సినిమాటిక్గా చూడొచ్చు, యాజ్ ఎ సైన్స్ చూడొచ్చు. సో అక్కడే మేము కొంచెం డిఫరెంట్గా చెప్తున్నాం అనమాట. రెగ్యులర్ సినిమాల్లో తంత్ర అంటే చేతబడి, బాణామతి అని చెప్పి వదిలేస్తారు. ఆ సూపర్ఫిషియల్ చెప్పకుండా దీని వెనుకున్న సైన్స్ ఏంటి, దీని వెనుకున్న కొన్ని ప్రాక్టీస్ ఏంటి, అలా డీటెయిల్స్ చెప్తూ వచ్చు అనమాట. అది ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. కానీ బట్ మాకు ట్రైలర్లో చూపించింది అయితే సేమ్ అవే చెప్పారు కదా, చేతబడి లేకపోతే ఇవి, దాన్నే కొంచెం డీప్గా చెప్పారు. యా ఆ డీటెయిల్స్ మేము చెప్తున్నాం. శవ సంథింగ్ ఏదో చెప్పారు కదా, ఇలాంటి. ఇప్పుడు రామాయణంలో తాంత్రిక పూజలు చేసామని తెలియదు చాలా మందికి. అవును. ఇలా తాంత్రిక సెక్స్ ఉంటుంది వజ్రోళ్ళు అయితేనే చాలామంది తెలియదు. అది ఎలా చేస్తారు, అసలు అది ఎందుకు చేస్తారు, ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఉంటాయి అనమాట. ఫైనల్గా దెయ్యాలు ఉన్నాయన్నారు లేదన్నారు? పాజిటివ్ ఎనర్జీ, నెగిటివ్ ఎనర్జీ ఉంటుందండి. కాదండి, మీరు సినిమా తీసేసి మళ్ళీ మీరు డిబేట్లో పాల్గొన్నట్టు మీరు మాట్లాడతారు. సినిమాలో కూడా అదే మాట్లాడతాను. సినిమాలో కూడా హీరో క్యారెక్టర్ చెప్తుంది, దెయ్యాలు దేవుడిని నమ్మను నేను, పాజిటివ్ ఎనర్జీ, నెగిటివ్ ఎనర్జీ నమ్ముతాను అని చెప్పేసి. మనకు ఎనర్జీ అంటే శక్తి. ఓకే. శక్తి ఇట్ కెన్ బి దైవం అవ్వచ్చు, దెయ్యం అవ్వచ్చు. డిఫరెంట్ పర్స్పెక్ట్ ఇస్తుందండి ఆడియన్స్కి మాత్రం. అంటే మూఢనమ్మకాలు ప్రమోట్ చేస్తున్నామని కాకుండా ఓకే దీన్ని ఇలా కూడా థింక్ చేయొచ్చు మనం అని చెప్పి ఒక డిఫరెంట్ పర్స్పెక్ట్ అయితే 100% ఈ సినిమా ఇస్తుంది. ఓకే. మీరు నమ్ముతారా దెయ్యాలని? నేను 100% పాజిటివ్ నెగిటివ్ ఎనర్జీస్ని నమ్ముతాను. ఇంతకుముందు ఇంటర్వ్యూస్కి కూడా నా ఆన్సర్ అదే. బికాజ్ గుడిలోకి వెళ్తే పాజిటివ్గా అనిపిస్తుంది కాబట్టి గుడికి వెళ్తాను. దాని తర్వాత వచ్చేవి మనకు తెలీదు. అండ్ వెళ్ళి దండం పెట్టుకోవడం వల్ల ఏం జరుగుతుందని నాకు అనిపిస్తుంది అంటే ఒక థాట్ని బలంగా యూనివర్స్కి ఇస్తున్నామన్న ఫీలింగ్లో నేను ఉంటాను. అలా నమ్ముతాను. అది ఇప్పుడు మెచ్యూర్ అయిన తర్వాత, మనకు ఒక మెచ్యూరిటీ వచ్చిన తర్వాత, థాట్స్లో మెచ్యూరిటీ వచ్చిన తర్వాత. బట్ కాకపోతే ఏంటంటే మనకి 6 years 7 years 8 years ఇంత ఉండదు మనకి. దెయ్యాలు అవి చెప్పుకుంటుంటారు అప్పుడు. నేను జనరల్గా డీటెయిల్గా దీనికి ఆన్సర్ ఇస్తే మాత్రం చిన్నప్పుడు నమ్మడం నమ్మకపోవడం అనే క్వశ్చనే ఉండదు. మనం పెట్టి పెరిగిన విధానంలో ఇప్పుడు మా మమ్మీ మార్నింగ్ నుంచి నైట్ వరకు పూజలు చేస్తూనే ఉంటారు. స్నానం చేయకుండా జస్ట్ ఆమె ఉన్న రూమ్లోకి కూడా నన్ను అడుగు పెట్టనివ్వదు ఇప్పటికీ కూడా. సో అంత కోర్ ఫ్యామిలీలో పూజలు చేసే ఫ్యామిలీ నుంచి వచ్చాను నేను. సో ఆబ్వియస్గా మేబీ ఒక 12 years 13 years వరకు నమ్మేదాన్ని. తర్వాత ఏమైపోయిందంటే నాకు విరక్తి వచ్చేసింది మా మమ్మీ చేసే పూజలకి. డైలీ తలస్నానం చేసి మడి కట్టుకొని పూజలు చేసే కైండ్ ఆఫ్ ఉంటారు మా మమ్మీ అమ్మమ్మ, చాలా ఎక్కువ చేస్తారు. సో మనం ఏదన్నా ఎక్కువ చేస్తే మనకి ఇంకా చిరాకు వచ్చేస్తుంది కదా. సో నేను అలా టీన్స్లో వచ్చినప్పుడు క్వశ్చన్ చేసి దాన్ని చెయ్యొద్దు అని చెప్పి ఫిక్స్ అయిపోతాం కదా. నేను అలా చాలా రెబలియస్గా అంత ఎలా చెప్పాలంటే ఒక పద్ధతైన ఫ్యామిలీ నుంచి మరి హీరోయిన్ గా వెళ్తా అంటే అలా ఒప్పుకున్నారు? ఒప్పుకోలేదు, అందుకని చెప్పకుండా చేసిన తర్వాత చెప్పాను అనమాట. నిజంగానే అంటే నా ఫిల్మ్ రిలీజ్ అయ్యే ఒక 1 month ముందు, మల్లేశం రిలీజ్కి 1 month ముందు చెప్పాను. అప్పుడు కొంచెం గొడవ పెట్టారు. బట్ తర్వాత మల్లేశం చూసిన తర్వాత ఒప్పుకున్నారు. ఇప్పటికీ అంత ఏమి ఓకే సినిమాలు మా అమ్మాయి హీరోయిన్ అన్నట్టు ఏముండదు. నేను ఎవరికైనా రిలేటివ్స్కి వెళ్ళి ఇప్పుడు తంత్రం మూవీ ట్రైలర్ టీజర్ పంపిద్దాం అనుకున్నా, నువ్వు ఆ అత్త వాళ్ళకి పంపించు, ఆ పిన్ని వాళ్ళకి పంపించు, వాళ్ళకి పంపిస్తే బాగోదు అంటుంది మా మమ్మీ. అదేంటమ్మా సినిమా చేసింది నలుగురు చూడటానికి కదా అంటాను. చూడరా అంటే షీఈ్ వెరీ ఇన్నోసెంట్. అంటే వాళ్ళు చూస్తారు కానీ దాని ప్రాబ్లం ఏంటంటే నేను పంపించొద్దు, వాళ్ళకి తెలియొద్దు అంటే తెలియకుండా ఉంటుంది మా సినిమా చేస్తే. అంటే తనదైన వరల్డ్లో ఉంటారు అనమాట. సో బట్ మీరు ఇంత చెప్తున్నారు, మరి ఇప్పుడు ఏకంగా మరి పొట్టెల్ లాంటి సినిమాలో సాంగ్స్ అయ్యి మరి చూస్తే ఏమో నాకు అదే చూసారా? చూడలే ఇంకా. ఐ థింక్ సో చూడలేదు. మరి ఎలా చేసేస్తున్నారండి? ఏ ధైర్యం చేసేస్తున్నారు? అంటే మై మమ్స్ స్పేస్ అనేది చాలా క్లోజ్డ్ ఉంటుందండి, ఇంట్లోనే ఉంటారు. సో నేను తీసుకొస్తాను, మా అన్న తీసుకొస్తాను, బయటకు వస్తారు, యూట్యూబ్ ఓపెన్ చేస్తారు. కానీ మనం రీసెంట్గానే అడుగుతున్నారు ఏంటి నా యూట్యూబ్లో మొత్తం నీ కంటెంట్ నీ రిలేటెడ్ వీడియోస్ వస్తున్నాయి ఏంటి అని అడుగుతున్నారు. సో మేబీ చూస్తారేమో, చూస్తే చూడొచ్చు, అప్పుడు ఫేస్ చేయాలి, ఇంకా తప్పదు. ఇప్పటికైతే అలా. అదే అంతకుముందు సినిమాల్లో దేంట్లో లేదు, ఫస్ట్ టైం ఒక లిప్ లాక్ డైరెక్ట్గా ఇంకా మీరంటే నెసెసిటీ క్యారెక్టర్ ఉండొచ్చు బట్ కానీ చేస్తారు కదా. మరి నెక్స్ట్ ఎలా ఉంటుందో అయితే?
చూడాలి ఇంకప్పుడు నేను కనిపించనేమో, శ్రీనివాస్ గారు నన్ను ఇంట్లో నుంచి రానివ్వట్లేదు, సారీ హౌస్ ప్రమోషన్ అరెస్ట్ ఏమో. హౌస్ అరెస్ట్ అవుతుందా? అలా చేయరులేండి, అలా చేస్తే నేను ఇంతవరకు చేయలేను కదా, అలా చేయరు. ఎండ్ ఆఫ్ ది డే నా ఒపీనియన్ ఉంటుంది, బట్ వాళ్ళు దాన్ని అపోజ్ చేస్తారు, లేకపోతే నా సేఫ్టీ కోసం చెప్తారు. అయితే హీరో గారి దగ్గరికి వస్తే యాక్చువల్గా ఏంటంటే బేసిక్గా ఇలాంటి సినిమాల్లో ఏంటంటే హీరోయిన్ సెంట్రిక్గా కొంచెం ఎక్కువ ఉన్నప్పుడు, ఇంకా ఎక్కువ ఉన్నప్పుడు మనకు స్కోప్ తక్కువ ఉంటుంది హీరోలుగా. బట్ మనకి లిమిటెడ్ చేసేస్తారు డైరెక్టర్లు అందరూ కూడా. ఏంటంటే ఆ టైంలో ఓన్లీ హీరోయిన్లు పక్షపాతలు అయిపోతారు. సో మన క్యారెక్టర్లో చాలా తక్కువ చెప్తారు కదా. సో మరి దీంట్లో మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది? డైరెక్టర్ గురించి చెప్పాలంటే ఆయన కరెక్ట్గా బ్యాలెన్స్ చేశారండి అందరి క్యారెక్టర్. అంటే హీరోయిన్ సెంట్రిక్ అయినా కూడా బట్ పర్ఫెక్ట్గా బ్యాలెన్స్ చేశారు. నేను ఫస్ట్ టైం స్టోరీ విన్నప్పుడు కూడా ఫస్ట్ నాకు చెప్పడం కూడా ఆయన ఏం చెప్పారంటే ఒక అమ్మాయి గురించి స్టోరీ అని చెప్పేసి అప్పుడు నా క్యారెక్టర్ గురించి చెప్పారనమాట. చాలా వేరియేషన్స్ చూపించడానికి, అంటే ఒక స్పెక్ట్రమ్ ఎక్స్ప్లోర్ చేయడానికి ఉన్నట్టు ఉంది అని నాకు అప్పుడే అనిపించింది అనమాట. సో మొన్న సినిమా కూడా చూసాను నేను, లైక్ పర్ఫెక్ట్గా బ్యాలెన్స్ చేశారు, అందరినీ పర్ఫెక్ట్గా బ్యాలెన్స్ చేశారు. సో నాకు ఎక్కడ ఎవరిని ఎక్కువ చూపించడం తక్కువ చూపించడం అలా ఏం అనిపించలేదు నాకు. మరి అక్కడ సూపర్ సీనియర్ ఉన్నారు మీకు కో యాక్ట్రెస్ కింద మరి, ఎందుకంటే అప్పుడు చాలా సినిమాలు చేస్తున్నారు, మీకు ఫస్ట్ సినిమా కదా. మరి ఎక్కడన్నా ఆమె డామినేట్ చేశారా సీన్లో? అంటే ఒక సీన్లో చేసేయడం, మీరు 2-3 టేకులు తీసుకోవడం అలాంటివి ఏమైనా ఉన్నాయా? అనన్య సింగిల్ టేక్ అండి, ఆవిడ సింగిల్ టేక్. అదే దాని మీకేం ఇబ్బంది అవ్వలేదు అంటున్నా, ఆమె సింగిల్ టేక్. అలా ఏం లేదు, మాక్సిమం ఇద్దరం ఈక్వల్గా హ్యాపీగా. అదే యాక్చువల్గా మీరు అన్నారు కదా, అంటే ఇలాంటి సినిమాలు చేస్తున్నప్పుడు ఏంటంటే మనకి ఆ షాడోస్ ఇంపాక్టో లేదంటే అది చేస్తున్నప్పుడు అక్కడ ఆ లొకేషన్లో జరిగే ఇంపాక్ట్ వల్ల ఏంటంటే అలాంటి నిజంగా జరుగుతున్నాయో మన నిజ జీవితంలో అనిపిస్తుంది. యాక్చువల్గా నిజంగా ఇప్పుడు అక్కడ దెయ్యం సీన్ చేసి వచ్చిన తర్వాత మనం అదే ఇదిలో తిరుగుతుంటాం కదా, ఒక ట్రాన్స్లో ఉంటాం కదా, అప్పుడు నిజంగా అలాంటి మనకి జరుగుతున్నాయని ఒక ఫీలింగ్ నిజ జీవితంలో కూడా కలుగుతుంటుంది. కొంతమంది ఆర్టిస్టులు చెప్పారు ఇంతకుముందు ఇలాంటి సినిమాలు చేసుకోండి. మరి మీకు ఈ సినిమా షూటింగ్లో అలాంటి ఏమి? షూటింగ్ అప్పుడు అస్సలు జరగలేదండి, ఎందుకో తెలియదు నాకు అసలు. షూటింగ్ అప్పుడు ఆ ఫీలింగ్ ఏం రాలేదు. బట్ ఇప్పుడు ప్రమోషన్స్ చేస్తున్న టైంలో మేబీ మ్యాక్సిమం టైమ్స్ మాట్లాడుతూ ఉన్నాం కదా, సో నైట్ పడుకున్నప్పుడు ఒక 1-2 hours తర్వాత అవే డ్రీమ్స్ రావడం, పిచ్చి పిచ్చి కళలు అంటారు కదా, అలా రావడం చాలా ఎక్కువ జరుగుతుంది. ఇంతకుముందు అదేం లేదు. లొకేషన్లో కూడా ఏం జరగలేదు నైట్ ఎఫెక్ట్లో చేసేటప్పుడు? లేదు, హ్యాపీగా నవ్వుకుంటూ ఎంజాయ్ చేస్తూ చేసాం సినిమా. అంటే నైట్ అంత భయంకరంగా ఉందండి. అలా కాదు, నేను పూర్తి నన్ను లెట్ మీ కంప్లీట్ అండి. ఫస్ట్ మీరు ఈ టైంలో మనం నవ్వాల్సిన వీళ్ళ రా బాబు నవ్వుతున్నారు అని చెప్పి వాడు పారిపోయాడు. మేబీ అయ్యి ఉండొచ్చు. అంటే మెయిన్ ఎక్కువ నైట్ షూట్స్ అయినాయి, సో నైట్ పడుకోలేదు, సో భయపడడానికి ఛాన్స్ రాలేదు అనమాట. ఎక్కువ పొద్దున పడుకునే వాళ్ళం మేము అనుకున్నాం. ఓకే. అయితే యాక్చువల్గా ఇలాంటి ఒక స్టోరీతో మీరు అంటే డెబ్యూ ఇస్తే అనే థాట్ ఎందుకు వచ్చింది? బేసిక్గా ఏంటంటే రోమ్ కామ్లో ఇలాంటివన్నీ చూస్ చేసుకుంటుంటారు కదా, కొంచెం డిఫరెంట్గా ఉంటే బాగుంటుందని. ఇంకోటి ఇది డెలిబరేట్గా అనుకొని చేసిన సబ్జెక్ట్ అండి. మాకున్న దాంట్లో కొంచెం హార్డ్ హిట్టింగ్గా ఒక మార్క్ కనిపించాలన్న ఐడియాతో చేసిన స్టోరీ. అంటే రిఫరెన్స్ పాయింట్స్ అంటే ఇప్పుడు మీరు చెప్పారు రామాయణం అని చెప్పారు, దాని తర్వాత ఇంకో దానిలో అంటే కొంచెం డీప్గా టచ్ చేశారు కదా, అంటే కొన్ని ఎలిమెంట్స్, హారర్ ఎలిమెంట్స్, ఇవన్నీ రీసెర్చ్ ఎలాగా? అంటే మీరు చూడడానికి కొంచెం మోడర్న్గా ఉన్నారు, అంటే మరి స్వామీజీలా ఏం లేదు కదా, మరి అంత డీప్ రీసెర్చ్ ఎలా చేశారు? ఒక 1 day స్పెండ్ చేయండి తెలుస్తుంది ఎంత మోడర్న్గా ఉంటుంది. అంటే మొత్తం ఫుల్ నాలెడ్జ్ ఉందండి ఈ సబ్జెక్ట్ మీద. అసలు నేనైతే ఇంతవరకు చూడలేదు ఇంత నాలెడ్జ్. అది నాకు డౌట్, బట్ సబ్జెక్ట్ మీద అయితే నాలెడ్జ్ ఉంది, అది ఫ్యాక్ట్. మీరు సెకండ్ టైం చెప్పింది డౌట్ ఏమన్నా చేస్తున్నారేమో అంటే అంత డీప్గా వెళ్ళాలని. ఇప్పుడు వరకు మేము చాలా సినిమాలు చూసాం, హర్రర్లో ఎవరో రామాయణంలో క్షుద్ర పూజలు అనేది ఎవరో టచ్ చేయలేదు కదా. సో అంత నాలెడ్జ్ అంటే ఎక్కడి నుంచి గెయిన్ చేశారు? ఆ పాయింట్లు మీకు ఎక్కడి నుంచి టచ్ చేశారు? మీరు తర్వాత శవాలకు సంబంధించి ఏదో చెప్పారు కదా, శవ సాధన కానీ ఇవన్నీ మేము వినలేదు. సో మరి ఇవన్నీ ఎక్కడి నుంచి మీరు కలెక్ట్ చేశారు ఇంత ఇన్ఫర్మేషన్? అంటే ఒకే సినిమా మీద అంత టైం పెట్టండి. ఇవన్నీ మన దగ్గర ఉన్నవేనండి, మన నాలెడ్జ్ ఏది. ఈవెన్ ఒకసారి నేను ప్రొడ్యూసర్స్ని పిచ్ చేస్తున్నప్పుడు ఒక లేడీ ఉందన్నమాట, ఆమె స్టోరీ అంతా విన్నారు, విని బాగుంది ఇదని చెప్పారు. తర్వాత కొంచెం ఆమె ఫేస్లో ఎక్స్ప్రెషన్ మారింది. మరి మీకేమైనా నాకు తెలుసు, నాకు ఫస్ట్ ఉండే డౌటే. తెలుసు ఏంటండి అని అడిగింది. మీరు చాలా కవర్ చేసి చెప్తున్నారు, అమ్మ అలా అడగకూడదు, మీరు ఏమన్నా చేశారా అని అడుగుతున్నారు. అంటే ఎలా అంటే ఇప్పుడు నేను ఒప్పుకోకపోతే ఇదేం చేస్తాడు. దీనికి సంబంధించిన ఎలిమెంట్స్ అన్ని ఎక్కడి నుంచి తీసుకున్నారు చెప్పండి? అంటే ఎక్కడి నుంచి మీరు అంటే కొన్నేమో మనకు ఎవరన్నా తెలిసి జరిగి చెప్పిన. చిన్నప్పుడు శ్రీకాకుళం జిల్లా మనస అనే ఊర్లో పుట్టాను. సో అది వరుస దగ్గర ఉండదు అనమాట.
ఇక్కడ ఈ చేతబడులు ఈ ప్రాక్టీస్ నడిచేవి. దెయ్యాలు పట్టడం, వాళ్ళని వదిలించడం, ఇవన్నీ నేను కళ్ళారా చూశాను. సో ఈ తరహా నాకు నేపథ్యంలో కొంచెం తెలిసిన విషయాలు అన్నమాట ఇవి కొన్ని. దానితో నేను కొంచెం ఎప్పటికప్పుడు తెలుసుకొని ఈ స్టోరీ చేద్దామంటే ఇంకొంచెం రీసెర్చ్ చేసి క్షుద్ర పూజల్లో అప్డేట్ అయ్యారు. యా మీరు ఇంతకుముందు మల్లేశం లాంటి సినిమా చేశారు, దాని తర్వాత వకీల్ సాబ్ లాంటి సినిమా చేశారు, తర్వాత ఇప్పుడు పొట్టేల్ లాంటి సినిమా రాబోతుంది, ఇలాంటి. బట్ ఇలాంటి సినిమాలకు వచ్చేసరికి, హర్రర్ సినిమాలకు వచ్చేసరికి హీరోయిన్స్ ఒక ముద్ర ఏమైపోద్ది అంటే ఇంకా కెరీర్ ఎండింగ్ వచ్చింది కాబట్టి ఇలాంటి సినిమాలు చేస్తున్నారు, ఏమీ రాలేదని చేస్తున్నారు. సో మరి మీకు ఈ సినిమా ఒప్పుకుంటున్నప్పుడు, ఎందుకంటే హీరోయిన్స్ అంటే జనరల్ గ్లామర్ రోల్స్ ఇవి ఎక్కువ ప్రిఫర్ చేస్తారు, బట్ ఈ కైండ్ ఆఫ్ సినిమాలు ఏంటంటే లిస్ట్ స్టేజ్ ఆఫ్ కెరీర్ అని ఫిక్స్ అవుతారు కొంతమంది. మరి మీకు ఆ థాట్ ఎప్పుడు భయం కానీ థాట్ కానీ ఎప్పుడు అనిపించలేదు, ఇలా అనుకుంటారు? అనుష్క గారి కెరీర్ అరుంధతి తర్వాత ఎక్కడికి వెళ్ళింది, నయనతార గారి కెరీర్ మయూరి తర్వాత ఎక్కడికి వెళ్ళింది. సో ఇది ఫుల్ స్టాప్ కాదండి, ఇది ఒక స్టీరియోటైప్ని బ్రేక్ చేస్తూ ఈమె ప్రతి రోలు చేయగలదు అని చెప్పగలిగే ఒక పారామీటర్ ఇది. సో మేబీ అన్నయ్య గారికి కూడా అలానే అవుద్దని నేను ఆశిస్తున్నాను. నేను 100% అక్కడ నుంచే తీసుకొద్దాం అనుకున్నప్పుడు నయనతార గారు ఎన్ని హారర్ ఫిల్మ్స్ చేశారు, ఇప్పుడు ఎంత టాప్ రేంజ్ లో ఉన్నారు. దట్స్ నాట్ ద ఎండ్. వాళ్ళకు మార్కెట్ క్రియేట్ చేసుకోవడానికి ఒక స్కోప్ ఉన్నది. అనుష్క గారు అరుంధతి చేసిన తర్వాత ఒక ఇంకా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయారు, ఇంకా తను ఎవరు టచ్ చేయలేని రేంజ్కి వెళ్ళిపోయారు. సో అలాగా త్రిష గారు చేశారు, చాలా మంది చేశారు. ఇప్పుడు అమ్మూరు సినిమా ఎంత పెద్ద హిట్ అయింది చెప్పండి. అసలు అలాంటి కెరియర్ స్టార్టింగ్ లో ఉన్న ఫిల్మ్. సో అలా ఏం కాదు, మనం మైండ్ లో అలా పెట్టుకుంటాం, ఇట్లాంటి ఒక స్టీరియో టైప్ థాట్ ని పెట్టుకొని అలా చేస్తాం. కానీ ఒక హీరోయిన్ అన్నప్పుడు, ఒక యాక్టర్ అన్నప్పుడు యాక్చువల్లీ అన్ని రకాల రోల్స్ని మనం అటెంప్ట్ చేయాలి. అండ్ అన్ని రకాల స్టోరీస్ని ఆడియన్స్కి చెప్పడానికి మనం ఒక మీడియేటర్ లాగా ఉంటేనే బెటర్ అని నా ఫీలింగ్. మీరైతే సినిమా కెరీర్ అంటే ఇక్కడ సినిమా ఇండస్ట్రీకి వచ్చి చాలా కాలం అయింది కదా. సో అప్పటికి వచ్చినప్పటికీ ఇప్పటికీ మీరు కథలించుకునే విధానంలో కానీ, లేదంటే మీ పరిధులు విస్తరించుకునే క్రమంలో కానీ, అంటే ఇది చేయొచ్చు ఇది చేయకూడదు, వాటిలో మీలో మీకు చూసుకుంటున్న మార్పులు అంటే, మీకు వచ్చిన మార్పులు అంటే ఏం చెప్తారు? ఒక ఫిల్మ్ మేకర్ని ఎలా, మేబీ ఇప్పుడు యాక్టర్స్కి అదే కదా, ఇప్పుడు స్టోరీ ఎంత ఇంపార్టెంటో ఫిల్మ్ మేకర్ కూడా అంతే ఇంపార్టెంట్. ఒక డైరెక్టర్ వైబ్ని ఎలా పట్టుకోవాలి, తను ఎంత క్యాపబుల్, ఎలా జడ్జ్ చేయాలి అన్నది కొంచెం తెలిసిందని అనుకుంటున్నాను ఆఫ్టర్ 4 years నాకు. అది ఎంతవరకు తెలిసిందో నాకు తెలియదు, కానీ నేను చూసే పారామీటర్ ఏంటంటే ఎంత ఆనెస్ట్గా తిను ఈ స్టోరీని ఆడియన్స్ వరకు తీసుకెళ్ళగలదా అనుకుంటున్నారు అన్నది చూస్తాను. బికాస్ మోస్ట్ ఆఫ్ ద ఫిల్మ్ మేకర్స్ మనీ మేకింగ్ ఆర్ ఫేమ్ ఆర్ నెక్స్ట్ స్టార్ హీరోతో చేస్తే నా లెవెల్ ఈ రేంజ్లో ఉంటుంది, నాకు ఈ కార్ వస్తుంది అన్న దగ్గర ఆగిపోతారు. దాన్ని దాటుకొని ఎవరైతే ఆనెస్ట్గా ఫిల్మ్ మేకింగ్ చేస్తారో అప్పుడు బాగుంటుందని నా ఫీలింగ్. అంటే అప్పుడు చేసే నాకు బాగుంటుంది, తీసే ప్రొడ్యూసర్స్కి బాగుంటుంది, పనిచేసే వాళ్ళందరికీ బాగుంటుంది. సో ఆ జడ్జ్మెంట్ నాకు కొంచెం వచ్చిందని అనుకుంటున్నాను ఇప్పుడు. వెళ్తున్న కొద్దీ దాంట్లో అంటే నా అప్డేషన్, నన్ను ఏ విధంగా అప్డేట్ అయ్యారు అంటే ఈ విషయంలో నేను అప్డేట్ అయ్యానని అనుకుంటున్నాను. అంటే దాని ఆన్సర్ అంటే ఇంతకుముందు మీరు అలాంటివి ఏమన్నా రాంగ్ చేశారా అంటే నేను ఏం చేయలేదు. యాక్చువల్గా నేను మంచి ఫిల్మ్ మేకర్స్తోనే వర్క్ చేశాను. బట్ కొన్ని స్టోరీస్ వస్తాయి కదా మధ్యలో, వచ్చినప్పుడు నాకు అర్థమయ్యేది కాదు ఎలా చూస్ చేసుకోవాలి అన్నది. బట్ ఈ లాస్ట్ 2 years నుండి కొంచెం తెలుస్తుంది. కెరీర్ గ్రాఫ్ అనేది మీరు అంటే ఇప్పుడు అన్నారు చూస్ చేసుకోవడం మీద నాకు కొంచెం ఐడియా వచ్చింది. ఇప్పుడు కెరీర్ గ్రాఫ్ అనేది ఎలా సెట్ చేసుకుంటున్నారంటే మీరు త్రూ అంటే స్కేల్ ఆఫ్ ద ఫిల్మా, లేదంటే మీ క్యారెక్టర్ ఆఫ్ ద ఫిల్మా, లేదంటే ఎలా ఏ విధంగా చూస్ చేసుకుంటున్నారు? కరియర్ గ్రాఫ్ని నేనైతే ఏం చూస్ చేసుకోవట్లేదు. చేసుకోవాలి కదా, సెట్ చేసుకునేది మనమే కదా. ఇప్పుడు మన కరువు అంటే ఎలాంటి సినిమాలు చూస్ చేసుకుంటాం అనే దాని మీద ఉంటుంది అది. ఎగ్జాక్ట్లీ, నేను చూస్ చేసుకోవట్లేదు. బికాస్ నా అంతటా నేను ఒక క్రియేట్ చేద్దాము అని అనుకుంటున్నాను. చూసింగ్ అంటే మళ్ళీ వచ్చిన వాటిలో చూస్ చేసుకోవడం కదా. సో అట్లా కాకుండా నేను ఒకటి క్రియేట్ చేసుకుందాము, నేను ఒక మార్కెట్ని క్రియేట్ చేసుకుందాము అని అనుకుంటున్నాను. అది నేను ఇప్పుడే ఈ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పలేను. బికాస్ నాకు ఒక 3-4 ఫిల్మ్స్ రిలీజ్ ఉన్నాయి. నెక్స్ట్ ఆ ఫిల్మ్స్ రిలీజ్ అయిపోయిన తర్వాత ఒక 5-6 months తర్వాత అప్పుడు మనం ఏమన్నా ఇంటర్వ్యూ చేసినా జనరల్గా అయినా కూడా ఓకే నేను ఈ మిస్టేక్స్ చేశాను, ఆబ్వియస్గా 100% హ్యూమన్ బీయింగ్ మిస్టేక్స్ చేస్తాడు. సో ఆ మిస్టేక్స్ చేశాను, వాటి నుంచి అలా నేర్చుకొని ఇలా చూస్ చేసుకొని వెళ్తున్నాను అని చెప్పగలను. ఇది మేబీ ఆ కెరియర్ గ్రాఫ్ని క్రియేట్ చేసుకోవడానికి స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నానని చెప్పొచ్చు. స్టార్టింగ్ స్టేజ్ అంటే ఇప్పుడు వరకు మరి ఎందుకు అంత టైం పట్టింది యాక్చువల్ మీకు? ఇప్పటి వరకు ఏమైందంటే బేసిక్లీ ఫస్ట్ మల్లేశం నేను చూస్ చేసుకోకర్లేదు. నా ఫస్ట్ ఫిల్మ్
ఆబ్వియస్గా ఫస్ట్ ఫిల్మ్ ఆపర్చునిటీస్ వస్తే చాలా అనుకుంటాం. నెక్స్ట్ వకీల్ సాబ్ అనేది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారితో చేశాను కాబట్టి ఆబ్వియస్గా ఆయన సినిమాలో పవర్ స్టార్ సినిమాలో చేయొద్దు అని ఎవరు అనుకోరు. సో అవేమి నేను నా క్రెడిట్ తీసుకోవట్లేదు. ఆఫ్టర్ దట్ ఒక 1 year మనకి కోవిడ్లో పోయింది మన ఎగ్జాక్ట్లీ అవన్నీ నన్ను చూస్ చేసుకున్నాయి. సో ఆఫ్టర్ దట్ ఒక 1.5 year కోవిడ్లో పోయింది. తర్వాత వచ్చిన ప్రాజెక్ట్స్ అన్ని ఇప్పుడు లాస్ట్ 1.5 year నుంచి నేను షూట్ చేస్తున్నాను. ఇప్పుడు రిలీజ్ అవబోతున్నాయి కాబట్టి నాకు ఇప్పుడు తెలుస్తుంది అని చెప్తున్నా. ఓకే, వకీల్ సాబ్ అదేనా బ్రేక్? వకీల్ సాబ్ తర్వాత సినిమాలు చేయకపోవడానికి మేమేమనుకున్నాం అంటే వకీల్ సాబ్ తర్వాత ఇంకేం లేదు, మొత్తం ఇంకా బాగా మంచి యాక్ట్రెస్ చేస్తారని మీకు ముందు నుంచి తెలుసు. దాంట్లో ఇంకా విజిబిలిటీ వచ్చింది, అందరికీ బాగా పరిచయం అయింది కాబట్టి వరుసనే సినిమాలు వస్తాయని ఎక్స్పెక్ట్ చేసాం మీ నుంచి. బట్ రాకపోవడానికి కారణం అదేనా? కోవిడ్ వల్ల ఒక 6 months బ్రేక్ వచ్చింది, అందరికీ వర్క్లో బ్రేక్ వచ్చింది. నాకేమైందంటే ఎగ్జాక్ట్గా కోవిడ్ మిడిల్లో సినిమా రిలీజ్ అయింది వకీల్ సాబ్. రిలీజ్ అవ్వడం వల్ల ఏమైంది, ఒక 6 months అందరికి వర్క్ లేకపోవడం వల్ల మర్చిపోతారు. ఆబ్వియస్గా వచ్చిన వాళ్ళు మర్చిపోతారు. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే కొత్తగా ఫ్రెష్గా మార్కెట్లోకి దిగిన హీరోయిన్, హిట్ కొట్టిన హీరోయిన్కి వెంటనే ఛాన్సెస్ వస్తాయి. అదే వాళ్ళు కూడా ఒక 3-4 months టైం గ్యాప్ తీసుకున్నారనుకోండి, తర్వాత మర్చిపోతారు జనాలు. కనిపిస్తూనే ఉండాలి కదా. సో నా విషయంలో అదే జరిగిందని నాకు అనిపిస్తుంది. అండ్ దాని తర్వాత నేను కొంచెం అప్పుడు ఉన్నదానికి తర్వాతకి థాట్ ప్రాసెస్ చేంజ్ చేసుకున్నానేమో మేబీ. ఓకే, ఇది ఇలా జరుగుతుంది, సో నేను ఇలా వర్క్ చేయాలి అని చెప్పి దాని తర్వాత కంటిన్యూస్గా ఫిల్మ్స్ చేస్తున్నాను. రిలీజ్లు ఇప్పటి నుంచి అవుతున్నాయి అంతే. బట్ మీరు అన్నది కరెక్టే, అంటే మనం కంటిన్యూగా కనిపించాలనేది ఒకటి. రెండోది ఏంటంటే మనకి ఎవరో ఒక సినిమా హిట్ అయినంత మాత్రాన మనకు వచ్చి ఆఫర్లు ఇస్తారనేది ఎక్కడా లేదు యాక్చువల్గా. మనం వీ హ్యావ్ టు, అంటే మనం వెళ్ళి టచ్ చేస్తేనే కానీ రావు కదా. మరి మీరు ఏ ప్రొడక్షన్ హౌస్ని కానీ పెద్ద ప్రొడక్షన్ హౌస్ టచ్ చేయడం కానీ ఇలా అని ఏం లేదా? మీరు అన్నదే పాయింట్, ఎందుకంటే మర్చిపోతారు కదా. కోవిడ్ టైంలో మనకి ఏం ఆఫర్స్ రాకపోవచ్చు, బట్ మనం వెళ్ళి ఒకళ్ళని ఇలా నేను పలానా సినిమాలు చేసాను కదా అనేది అది తీసుకోలేదు. ఒక ప్రాబ్లం ఉందండి, నేను ట్రై చేస్తాను వెళ్దాము మాట్లాడదాము అని చెప్పేసి. ఐ డోంట్ నో, పర్సనల్గా తెలియకపోతే నేను వెళ్ళేసి అడగలేను. అండ్ ఆల్సో ఇప్పుడు మేబీ ఇప్పుడు వకీల్ సాబ్ సినిమా వచ్చింది, అఫ్కోర్స్ అది లక్ వల్ల కూడా అయి ఉండొచ్చు. టాలెంట్తో పాటు లక్ కూడా ఉంటేనే కదా వస్తుంది. మేబీ నెక్స్ట్ చేసిన సినిమాలు నా అంతటా నేను నాకు ఒక స్టాండర్డ్ని క్రియేట్ చేసుకుంటే 100% మన మేకర్స్ ఆబ్వియస్గా చూస్ చేసుకుంటారు కదా. సో ఆ పాత్రలో వెళ్దాము అని అనుకున్నానేమో నేను. ఓకే, అయితే యాక్చువల్గా ఇప్పుడు మరి అనన్య గారు చేసినప్పుడు ఆవిడ ఇంతకుముందు చెప్పుకున్నట్టు ఆవిడ సూపర్ సీనియర్ మీ విషయం, అంటే యాక్టింగ్ పరంగా చూసుకుంటే. మరి కొన్ని సీన్స్లో మాత్రం కీ సీన్స్ అనేవి చేసినప్పుడు ఏంటంటే 1-2 టేక్స్ అవుతుంటాయి, కొంచెం ఇది అవుతుంటుంది కదా. సో ఛాలెంజింగ్ సీన్ అంటే ఏం చెప్తారు? అంటే ఒక సీన్ ఉందండి, అది గుర్తుండిపోయే సీన్ అనమాట నాకు. అంటే అదొక ఇంపార్టెంట్ సీన్ సినిమాలో, ఒక ఎమోషనల్ సీన్. సో ఆ సీన్ చేస్తున్నప్పుడు అంటే అది ఎలా అంటే ఐ థింక్ 2 to 3 takes అయినాయి. అంటే సమ్ టెక్నికల్ దానివల్లనే అయింది, కానీ చేసిన 3 సార్లు చాలా బాగా వచ్చింది అనమాట ఆ సీన్. లైక్ ఇద్దరం బ్రేక్ డౌన్ కైండ్ ఆఫ్ సీన్ అనమాట. బ్రేక్ డౌన్ ఏమో అంటే మాకైతే ఫస్ట్ సాటిస్ఫాక్షన్ అది. ఇంకా ఆ సీన్ గుర్తుండిపోయే సీన్ ఎందుకంటే మేము ఫస్ట్ టైం మేమిద్దరం కలిసినప్పుడు వర్క్షాప్లో కూడా ఆ సీన్ చేసామన్నమాట, ఒక్క సీన్. సో ఆ వర్క్షాప్ ప్రాక్టీస్ వల్ల వచ్చేమో లైక్ అంటే చాలా ఈజీగా చేసాము. అంటే నాకు మేబీ నా పోర్ట్ఫోలియోలో కూడా మంచి యాడ్ అవుతుందేమో ఆ సీన్ నాకు, ఇంకా వేరే ఎవరికైనా చూపించుకోవడానికి. లైక్ పైగా అనన్య గారు ఉన్నారు ఆ సీన్లో. సో ఐ థింక్ మోస్ట్ మెమరబుల్ సీన్ అది. నాకు కష్టంగా ఏమో అనిపించలేదు చెప్పాలంటే సినిమాలో. అంటే ఈ సినిమాలో ఫస్ట్ టైం నేను ఈ రోప్స్ కట్టి ఇవన్నీ యాక్షన్ సీన్స్ అవన్నీ చేయించారనమాట. అండ్ నార్మల్ యాక్షన్ సీన్స్ ఏదో నేను కొట్టడం అవన్నీ ఉండదు, కానీ ఆ రోప్స్ కట్టి కొంచెం ఒక చాలా పైకి లేపి గాల్లో కొంచెం చాలాసేపు ఉంచేసారు. నేను ఎంజాయ్ చేశాను చాలా. అది ఎంజాయ్ చేశారు. యా, భయపడతారండి? లేదు, నాకు మా యుగేందర్ అని ఉన్నారు, ఆయన అసిస్టెంట్ డైరెక్టర్. ఆయన వచ్చి అడిగారు, బ్రో ఏంటి డూప్ కావాలా అంటే, డూప్ ఎందుకు బ్రో, నేను ఉన్నాను కదా, నేను ఉండక మళ్ళీ డూప్లు ఎందుకు అని చెప్పి. సో వెంటనే అది చేసేసాను అనమాట. సో అన్ని సీన్స్ చాలా ఎంజాయ్ చేస్తూ చేశాను నేను సినిమా. కొంతసేపు వీళ్ళు లేరు అనుకుందాం, పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు మీకు ఆఫర్ వచ్చింది మీ సినిమాలో, మీ పక్కన అనన్య హీరోయిన్ అనగానే మీ ఫీలింగ్ ఏంటి? ఇన్నర్ ఫీలింగ్ అంటే వాళ్ళు లేరు అనుకోండి, చెప్పండి. చాలా అంటే ఎక్సైటింగ్ అనిపించింది అనమాట. ఎక్సైటింగ్ అనిపించింది. ఆ తర్వాత మళ్ళీ అనన్యని ఫస్ట్ టైం కలిసినప్పుడు కొంచెం భయపడ్డాను. అంటే అవుట్ ఆఫ్ రెస్పెక్ట్ అంటున్నాను.
లైక్ అవుట్ ఆఫ్ రెస్పెక్ట్ భయపడే నేను భయపడుతున్నా ధనుష్ అన్న. అవుట్ ఆఫ్ రెస్పెక్ట్ భయపడతారు ఎవరన్నా? అంటే అది ఉంటుంది కదండి, అంటే ఎక్కువ మాట్లాడే ఇట్లా చేతులు పట్టుకొని అలా. నువ్వు అలా ఏం చేయలేదు, ఓవర్ యాక్షన్ చేయకు, నువ్వు అసలు ఏం చేయలే అలాగా. అంటే ఆవిడ స్కూల్లో టీచర్ లాగా కనిపించారు మీకు? ఏం చేయలేదు అలాగ, ఊరికే చెప్తున్నారు. ఆయన కొంచెం ఇంట్రోవర్ట్ కైండ్ అండి. కెమెరా ముందే ర్యాగింగ్ చేస్తుంది. అవును, ర్యాగింగ్. అది మీడియం ఉంది, ఇంకా మా సినిమాలో ఎలా ర్యాగింగ్ చేస్తుంది అర్థం చేసుకోవచ్చు. నేను అప్పుడు ఎక్కువ మాట్లాడేదాన్ని కాదు కదా శ్రీనివాస్ గారు, ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు. అదన్నే వచ్చి అడిగారు, ఏం మాట్లాడవా నువ్వు ఏమి అంటే, నేను మాట్లాడతానండి అంటే షూట్ అవుతున్న కొద్దీ కొంచెం ఫ్రీ అయ్యాం ఇద్దరం. తను కూడా తన మొత్తం ఒక రోజు సాంగ్ షూట్ అప్పుడు కూర్చున్నప్పుడు బ్రేక్ అప్పుడు తను మొత్తం చెప్పింది అనమాట, ఇట్లా కెరియర్ ఎలా స్టార్ట్ అయింది అవన్నీ మొత్తం చెప్పింది అనమాట. నాకు ఇంటర్వ్యూలో చెప్పినట్టు అంతే కదా? లేదు, షేర్ చేసుకున్నారు. సో నాకు చాలా బాగా అనిపించింది, అంటే రిలేటబుల్గా యాక్చువల్లీ ఇలాంటి సినిమాలు చేసేటప్పుడు జనరల్గా ఏంటంటే, ఇలాంటి సినిమాలు చేసేటప్పుడు కొంచెం అంటే 1-2 టేక్స్ అవడం కానీ ఇలాంటి ఇబ్బందులు అన్నీ ఉంటాయి కదా. బట్ మీరేంటి ఇందా చెప్పారు అంటే, మేము నవ్వుకుంటానే మేమే నవ్వుకున్నాము, నవ్వుతా షూట్ చేసామని చెప్పి. బట్ ఇది ఎందుకంటే 3 ఓరియంటెడ్ కాబట్టి 3 సెట్ చేయాలంటే మనం నవ్వడం. నవ్వుతూనే ఉన్నారండి, మేము నవ్వాము, ఆయన నవ్వలేదు. కానీ అదే ఆర్టిస్టులు అవినా ఇప్పుడు అట్మాస్ఫియర్ అనేది ఆ ఫీరీ అట్మాస్ఫియర్ ఉండాలి కదా. అంటే ఆర్టిస్టులతో ఉన్న మ్యాజిక్ ఏదండి, వాళ్ళు కెమెరా ముందుకు వస్తే దే ఆర్ డిఫరెంట్ పర్సన్స్. ఎస్. సో ఆ మ్యాజిక్ నేను లైవ్గా చూడడం నా అదృష్టం అనుకోవాలి. సలోని గారు కానీ వీళ్ళిద్దరు పవర్ హౌస్ పర్ఫార్మెన్సెస్ ఇద్దరు మీరు చూస్తారంటే, నేను ఇప్పుడు ఏదో ఇంటర్వ్యూ ముందు చెప్పాలని చెప్పట్లేదు, అన్నయ్య గారు రోల్లో చాలా వేరియేషన్స్ ఉంటాయి. ఓకే. ఆ వేరియేషన్స్ మీకు కనబడతాయి సినిమా చూస్తే. అది నేను మీకన్నా ముందే నేను కెమెరా ముందు చూసి ఎంజాయ్ చేశాను. ఈవెన్ ధనుష్ చాలా మంచి డెప్త్ ఉన్న రోల్ అనమాట. ఓకే. సో ఫస్ట్ టైం యాక్టర్ తను ఎలా చేస్తాడు ఏంటి అని నాకు మొదటి నుంచి తన ఒక వెబ్ సిరీస్ చూశాను నేను. చూస్ చేసుకున్నమాట నాకు ఇలాంటి ఫేసే కావాలి యాక్చువల్గా. కళ్ళలో చిన్న పెయిన్ కావాలి, అట్ ద సేమ్ టైం స్వాతిముత్యంలా ఉండాలి, మనసంతా అందంగా ఉండాలి, అట్ ద సేమ్ టైం స్టర్నెస్ ఉండాలి. తన వాళ్ళు అనుకున్న వాళ్ళ కోసం దేనికైనా సిద్ధమయ్యే పర్సనాలిటీ కావాలి. అది నాకు కనబడింది ధనుష్లో. ఇన్ని షేడ్స్ కనబడ్డాయండి మీకు? ప్రతి క్యారెక్టర్లో ఉంటాయండి. ఇప్పుడు నేను ఏవి సింగిల్ డైమెన్షన్ క్యారెక్టర్ ఉండవు, నేను కానీ మీరు కానీ ఎవరు సింగిల్ డైమెన్షన్ ఉండవు. సినిమాల్లో కొన్నిసార్లు సింగిల్ డైమెన్షన్ కనబడుతుంది, కానీ మేము కొంచెం చూపించే విధానం గ్రే షేడ్ అని చెప్పొచ్చు. గ్రే షేడ్ క్యారెక్టర్. ఓకే. మరి అయితే ఇప్పుడు మీరు నెక్స్ట్ చేస్తున్న సినిమాలు వాటికి సంబంధించిన టీజర్లు చూసిన తర్వాత మీరు ఎనీ కైండ్ ఆఫ్ రోల్స్ చేయడానికి మీరు రెడీనా అని కొన్ని క్వశ్చన్స్ సర్క్యులేట్ అవుతా ఉన్నాయి అటు ఇటు. రెడీనా, లేకపోతే అనన్యని ఎలాంటి రోల్స్ అయినా చూడొచ్చా, లేదంటే లిమిటెడ్ ఉందా, దానికి కూడా అన్లిమిటెడ్ ఇదా? As long as story and the character excites me, నాకు నచ్చింది. అండ్ ఆడియన్స్కి ఈ కథ చెప్తే వాళ్ళు ఎంటర్టైన్ అవుతారు, ఎంజాయ్ చేస్తారు, వాళ్ళకి ఒక ఎక్స్పీరియన్స్ నేను ఇవ్వగలుగుతాను అని అనుకున్నది 100% నేను చేస్తాను. దానికి మళ్ళీ లిమిటేషన్స్, నో బోర్డర్స్? ఐ డోంట్ నో. అప్పుడు లిమిటేషన్స్ అంటే ఇప్పుడు ఆ స్టోరీ నచ్చితే ఆ స్టోరీకి లిమిటేషన్ ఉంటేనే కొన్ని స్టోరీస్ సెట్ అవుతాయి. మీరు లిమిటేషన్ లేకుండా చేసిన అన్ని సినిమాలు ఆడతాయని కూడా కాదు కదా. అవి చేస్తే మళ్ళీ అవుట్ ఆఫ్ ద బోర్డర్ వెళ్ళిపోతాయి కదా. సో అలాగా ఆ స్టోరీకి ఎంత లిమిటేషన్ ఎంత ఉంటుందని నా క్యారెక్టర్కి నాకు ఎంత అనిపిస్తుంది, డిమాండ్ బట్టి కూడా కాదు, డిమాండ్ బట్టి అనుకోవచ్చు. స్టోరీ డిమాండ్ చేస్తుంది దాన్ని బట్టి ఆ స్టోరీ మనం చూస్ చేసుకోవాలి వద్దని అనుకుని ఒకవేళ దాన్ని చూస్ చేసుకుంటే మాత్రం చేస్తారు. ఎండ్ ఆఫ్ ది డే ఇప్పుడు మనం ఒక కథ చెప్తున్నామంటే ఆ ఎమోషన్కి ఆడియన్స్ కనెక్ట్ అయిపోయి అక్కడ నుంచి స్టోరీ డ్రివెన్ చేస్తే, కొన్ని సినిమాలు చాలా స్లోగా ఉన్న ఎమోషన్లో పడి ఆడియన్స్ ఎంజాయ్ చేస్తారు. వాళ్ళ వరల్డ్ నుంచి వేరే వరల్డ్కి వాళ్ళని తీసుకెళ్ళడం అనేది మన మెయిన్ మోటో. సో ఆ వేరే వరల్డ్కి తీసుకెళ్లే ప్రాసెస్లో నా రోల్ ఎంతవరకు కనెక్ట్ అవుతుంది అని అనుకుంటాను, అంతవరకు చేయడానికి నేను ఫైన్. బట్ ప్రతిసారి డిపోర్టింగ్ టు ద అనదర్ వరల్డ్ అనేది ఉండదు యాక్చువల్గా. కొన్నిసార్లు ఏంటంటే మనమే స్క్రీన్ మీద రిఫ్లెక్ట్ అయ్యేలాగా ఉండాలి యాక్చువల్గా. యా అంటే మన రియల్ వరల్డ్ని మర్చిపోయి ఆ సినిమా చూస్తున్నాము అని అనుకోండి, మన ఓన్ వరల్డ్ అయినా పర్లేదు, బట్ అక్కడికి వెళ్తున్నాం కదా, మన రియల్ లైఫ్లో ఉన్న ప్రాబ్లమ్స్ని మర్చిపోయి అక్కడ వెళ్ళి ఆ 3 hours ఉండే టైం కైండ్ ఆఫ్ అనుకోవచ్చు. ట్రాన్స్లేట్ టు ద స్క్రీన్ అనమాట. కరెక్ట్ చెప్పారు. ఓకే. మరి ఫైనల్గా మార్చి 15 మా ముందుకు వస్తున్నారు తంత్రాతోటి. సో మేము ఎలా ప్రిపేర్ అయ్యి రావాలి థియేటర్కి? ఏం ఎక్స్పెక్ట్ చేసి రావాలి, ఎలా ప్రిపేర్ అయ్యి రావాలి?
మంచి సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ అయితే మీకు దొరుకుతుందండి. తర్వాత మంచి బ్యూటిఫుల్ స్టోరీ, బ్యూటిఫుల్ ఎమోషన్స్ ఉన్నాయి. అంటే హర్రర్ చూపిస్తున్నాం అని చెప్పేసి ఏదో ప్రతి సీన్ భయపెడుతూ ఉండేటట్టు ఏమి ఉండదు. సో హ్యాపీగా మంచి ఎమోషన్స్, తర్వాత మంచి లవ్ స్టోరీ ఉన్న మూవీ. సో మీకు మంచి ఫుల్ మీల్స్ ఉంటుందని నా ఫీలింగ్ ఆడియన్స్కి. ఓకే, మీరేం చెప్తారు? నేను ఒక 2 hours ఆఫ్ మీ టైంని మా తంత్ర మూవీకి ఇచ్చి చూడండి, మీకు ఒక మంచి మెమరబుల్ ఎక్స్పీరియన్స్ని మేము ఇస్తాం 100%. ఓకే, వాట్ అబౌట్ యూ? మీ పర్సెప్షన్లో తంత్ర అంటే ఏంటి? అంటే ఇప్పుడు ఒక రొటీన్ హారర్ ఫిల్మ్ అంటే ఆ టెంప్లెటే కాకుండా దానికి మించి మంచి స్టోరీ, ఒక ఎమోషనల్ కంటెంట్ ఉన్న స్టోరీ, దాంతోపాటు మంచి లవ్ స్టోరీ అన్నీ ఉన్న ఒక సినిమా. సో ఒక కంప్లీట్ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్, అంటే సౌండ్ డిజైన్ దగ్గర నుంచి కెమెరా వర్క్ వరకు అంతా పర్ఫెక్ట్గా చేయడానికి ట్రై చేశారు డైరెక్టర్ గారు. సో అంతా ఒక పజిల్ లాగా అన్ని జాయిన్ చేసి దాన్ని ఒక పర్ఫెక్ట్ ఫిల్మ్ లాగా తీశారు. సో తప్పకుండా థియేటర్లో చూడాల్సిన సినిమా అయితే. అంటే మేము అనుకున్నట్టు ఓన్లీ హర్రే కాకుండా చాలా ఎలిమెంట్స్ అనేవి మాకు చాలా ఉన్నాయి. సౌండ్ డిజైన్ కూడా మనకి జ్యోతి చేతి అని రాధేశ్యామ్ పనిచేసినట్టు చేశారు. సో టెక్నికల్లీ కొంచెం మాకున్న పరిధిలో ఎస్. మొత్తానికి అయితే మొత్తం మార్చి 15 వస్తుంది కాబట్టి మేము థియేటర్స్కి వెళ్ళి విట్నెస్ చేస్తాం ఖచ్చితంగా. సో మీరు చెప్పిన ఎలిమెంట్స్ అనేవి ఉంటాయని భావిస్తున్నాము. అలాగే సినిమా కూడా హిట్ అవ్వాలి మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. విష్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అండి.